ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికి కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు మరియు పునరుద్ధాన ఆ, దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ రిజర్వేషన్ డే టు ఆల్ ఆఫ్ యూ. నేటి ధ్యాన అంశము హీ హాజ్ రీజన్. ఆయన మృత్యుంజయుడై లేచాడు, ఆయన లేచి ఉన్నాడు. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి సువార్త 28వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందామండి. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 28 verses 5 and 6. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి. And the angel answered and said unto the woman, Fear ye not, for I know that ye seek Jesus who was crucified. He is not here, for he is risen, as he said. Come, see the place where the Lord lay. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక డివైన్ కంఫర్ట్, దైవిక ఆదరణ, డు నాట్ బి అఫ్రైడ్, మీరు భయపడవద్దు అన్నటువంటి ఆదరణ. మనము ఎంతో కలత చెందుతాం. మన యొక్క ఆప్త మిత్రులు, బంధువులు ఎవరన్నా కోల్పోయినప్పుడు ఎంతో భయము, చింత, కలవరం ఉంటవి. ఇక్కడ మొట్టమొదటి మాట ఆ దూత చెప్పినటువంటిది ఏంటి అంటే డివైన్ కంఫర్ట్. మీరు భయపడకుడి, మీరు భయపడకూడి అని చెప్పి అక్కడ మరి మనకు దూత తెలియజేయటం కనబడుతుంది. సో డివైన్ కంఫర్ట్. రెండవదిగా డివైన్ ప్రొక్లమేషన్, దైవిక ప్రకటన. మరి ఏమని చెప్తున్నారు అంటే ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టుగా ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి హీ ఈజ్ నాట్ హియర్, హీ హస్ రిజన్. కాబట్టి ఒక గొప్ప ప్రకటన అనేటటువంటిది తెలియజేయటం జరుగుతుంది. డివైన్ కంఫర్ట్, డివైన్ ప్రొక్లమేషన్. మూడవదిగా ద ఎవిడెన్స్ అండ్ ఇన్విటేషన్ టు కమ్ అండ్ సీ. అక్కడ తర్వాత వచనంలో మనం గమనించినట్లయితే త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. మరి చూచి రండి, ప్రభు పండుకొని స్థలము చూచి అని చెప్పి అంటున్నాడు. వచ్చి చూడుడి. ప్రియులారా, ఇదంతా కూడా ఒక రుజువు, ఒక ప్రూఫ్ అనేటటువంటిది కూడా కనపడుతుంది. మరి దానికి వ్యత్యాసంగా ద కాంట్రాస్ట్, అక్కడ ఉన్నటువంటి కావలి వారు పిల్లరా, దేవరాల్ భయముతోటి మరి వణుకుతోటి వారు ఉన్నటువంటి వారు మరి నిరీక్షణను పొందటం అనేటిది మనం చూస్తున్నాం పిల్లరా. గాడ్స్ ట్రెంబుల్ ఇన్ ఫియర్ వైల్ సీకర్స్ ఫైండ్ హోప్. వారు మరి నిరీక్షణ పొందటం అనేటటువంటిది. ఇక్కడ చారిత్రాత్మక నేపథ్యం ఒకసారి మనం గమనించినప్పుడు ఇక్కడ మరి సమయము పిల్లరా, విశ్రాంతి దినము గడిచిన తరువాత ఆదివారమున. కాబట్టి పిల్లరా, సండే మార్నింగ్ ద ఫస్ట్ డే మార్కింగ్ న్యూ కవనెంట్. సమయము పిల్లల ఆదివారం ఉదయం, ఇది నూతన నిబంధనకు ఆరంభమై ఉంటున్నది. ఇక్కడ మరి స్త్రీలు రావటము, మగ్దలేని మరియ మొదటి వచనంలో చూస్తే తెల్లవారుచుండగానే మగ్దలేని మరియయు వేరే ఒక మరియయు సమాధిని చూడవచ్చురి. కాబట్టి వారు పిల్లలు చూడటానికి వచ్చినటువంటి వారు. అంతేకాకుండా ద గాడ్స్, ఇక్కడ మరి ఆ రోమాను పరిపాలించేటువంటి ఆధిపత్యంలో ఉన్నటువంటి వారు మరి వారు బంధించి ఉండటంలో రోమా అధికారం విఫలమైంది అని చెప్పి చెప్పవచ్చు పిల్లలు. అది ఖాళీ చేయబడి ఉంటున్నది. కాబట్టి వారు ప్రాపర్గా మరి గాడ్ చేయలేకపోవటం అనేది మనం చూస్తున్నాము. కాబట్టి దీనికి అనుగుణంగా మనకు అనేక బైబిల్ వాక్యాలు కూడా కనపడుతున్నాయి. కీర్తన 16:10 వచనంలో చూస్తే ఆ పరిశుద్ధులను కుళ్ళు పట్టనీయుడు అని చెప్పి తెలియజేస్తున్నాడు. 10వ వచనంలో చూస్తే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. కాబట్టి ఎంతో తేటగా ప్రియులారా ఇక్కడ మనకు కనబడుతుంది. అంతేకాకుండా ద సైన్ ఆఫ్ యోనా యొక్క సూచన, అది మరి జీసస్ ప్రిడిక్టెడ్. మత్తయి సువార్త 12:40 వచనంలో చూస్తే, యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు
భూగర్భంలో ఉండను. కాబట్టి ఆ యొక్క వాక్యాల ద్వారా మనకు తెలియజేయబడుతుంది ఆ లేఖనాల నెరవేర్పు అనేటటువంటిది. మరి డైరెక్ట్ యాక్సెస్, ద వెయిల్ ఈస్ torn, ద tomb is open. కాబట్టి తెర చినిగిపోవటం. సో వీ హ్యావ్ ద డైరెక్ట్ యాక్సెస్ టు ద హై ప్రీస్ట్ పిల్లర్, ప్రధాన యాజకుడితోటి మనకు ఆ సంబంధం ఉంటున్నది, డైరెక్ట్ యాక్సెస్ ఉంటున్నది. ఆ సమాధి తెరవబడటం అనేది మనము చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనము ఆలోచించినట్లయితే మరి ఆబ్సెన్స్ ఇస్ ప్రూఫ్ పిల్లరా. మరి ఆయన యొక్క సమాధి అది ఖాళీ సమాధి పిల్లరా. దాని యొక్క అర్థం ఏంటంటే ఆయన ఇక్కడ లేడు అని చెప్పటంలో ఏంటి అంటే నిదర్శనము. మరి ఇతర మత స్థాపకులు హూ సో ఎవర్ ఇట్ మైట్ బి పిల్లరా, మిగతా వాళ్ళందరి యొక్క సమాధులు అయితే మూతబడి ఉంటున్నవి. వేరే మరి జీసస్ క్రైస్ట్ అయితే మరి ఆయనది ఖాళీ తేడా చూడండి పిల్లారా. అది ఖాళీ సమాధి, ఆయన లెగిచి ఉంటున్నాడు పిల్లారా. దట్ ఈస్ ద డిఫరెన్స్ వి సీ. గ్లోరిఫికేషన్, దిస్ వాజ్ నాట్ జస్ట్ లైఫ్ రెస్టోర్డ్ బట్ డెత్ డిఫీటెడ్ ఫర్ ఎవర్. మహిమపరచబడటం పిల్లలు, ఆయన మహిమ శరీరంతో ఆయన పునరుద్ధరణ అవటం చూస్తున్నాము. ఇది కేవలం పునరుద్ధరణమే కాదు, కానీ మరణం మీద శాశ్వత విజయం అనేటటువంటిది మనం చూస్తున్నాము. అంతేకాకుండా వెరిఫికేషన్, ఫెయిత్ ఇస్ బిల్ట్ ఆన్ ద హిస్టారికల్ ఫ్యాక్ట్ ఆఫ్ ది ఎంప్టీ టూంబ్. కాబట్టి నిర్ధారణ అనేటువంటి మన విశ్వాసము ఖాళీ సమాధి అనే చారిత్రాత్మక సత్యంపై ఆధారపడి ఉండటం పిల్లరా. మరి థియలాజికల్ గా మనం ఆలోచించినట్లయితే దిస్ ఈస్ డివైన్ విండికేషన్, ఆ దైవిక సమర్థన పిల్లరా. ఆ ఫాదర్ సీల్ ఆఫ్ అప్రూవల్ ఆన్ ద సన్స్ వర్క్. మరి కుమారుడు చేసినటువంటి పనికి తండ్రి కూడా ఆమోద ముద్ర వేయటము. డెప్ట్ పెయిడ్, డివైన్ విండికేషన్. రెండవదిగా డెప్ట్ పెయిడ్, పాప పరిహారం పిల్లారా. ద రిజరక్షన్ ప్రూవ్స్ ద సాక్రిఫైస్ ఫర్ సిన్ వాజ్ యాక్సెప్టెడ్. శిలువ యాగము అంగీకరించబడిందని పునరుద్ధానం అనేటటువంటిది నిరూపిస్తుంది పిల్లల. మరి ఫస్ట్ ఫ్రూట్స్, మరి 1 కొరింథీ 15:20 రాసినటువంటి రీతిగా ప్రథమ ఫలము ఆయన లేచుట మన పునరుద్ధానికి ఒక మార్గము ఏర్పడి ఉంటున్నది, ఒక గ్యారంటీ అనేటువంటిది. 20 వచనంలో చూసినట్లయితే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. కాబట్టి చూడండి, ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. Now Christ is risen from the dead and become the first fruits of those who slept. కాబట్టి ఇక్కడ సందేశమును మనం చూసినట్లయితే ప్రియులారా, మొట్టమొదటిగా a validated victory, అది విజయంతో కూడుకొని ఉంటుంది. ట్రయంఫెంట్ జీసస్ క్రైస్ట్ ప్రియులారా, హీ డిఫీటెడ్ డెత్. ఆయన మరణాన్ని జయించి ఉంటున్నాడు. ఈరోజు జయ జయ యేసు అని చెప్పి మనం అందరం కూడా పాడుకుంటాము. హీ డిఫీటెడ్ డెత్, హెల్ అండ్ గ్రేవ్. కాబట్టి యేసు ప్రభు వారు మరణాన్ని జయించి ఉంటున్నాడు, మరి పాతాళాన్ని జయించి ఉంటున్నాడు. కాబట్టి ఇంకా ఆ యొక్క సమాధి నుంచి కూడా ఆయన లేచి ఉంటున్నాడు పిల్లరా. కాబట్టి వ్యాలిడేటెడ్ విక్టరీ. రెండవదిగా వెరిఫైడ్ వర్డిక్ట్. ఎవ్రీథింగ్ హీ ప్రామిస్డ్ ఇస్ ట్రూ పిల్లరా. నిరూపింపబడినటువంటి తీర్పు, ఆయన చెప్పినవన్నీ కూడా సత్యమే అన్నటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి వ్యాలిడేటెడ్ విక్టరీ, వెరిఫైడ్ వర్డిక్ట్. మూడవదిగా వ్యాలిడేటింగ్ విజన్. ద ఎంప్టీ టూంబ్ ఇన్వైట్స్ us to believe. బలపరిచే దర్శనము. ఖాళీ సమాధి మనల్ని నమ్మమని ఆహ్వానిస్తుంది పిల్లరా. కాబట్టి ఈరోజు మనము మరి ఇంత గొప్ప కార్యం చేసినటువంటి దానికి ప్రతిగా మనం చేయవలసింది ఫియర్ నథింగ్ పిల్లరా. డెత్ నో లాంగర్ హ్యాస్ ద ఫైనల్ వర్డ్. కాబట్టి ఆ మరణం అనేటటువంటి దానితోటి ఇంకా మన యొక్క జీవితంలో ఇహలోకపరంగా అంతమవ్వచ్చు, కానీ దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ పిల్లరా. పునరుద్ధానంతో ప్రభుతోటి మరి ఎల్లప్పుడూ ఉండేటటువంటి భాగ్యం. మరణానికి ఇక చివరి మాట లేదు పిల్లరా. బిలీవ్ హిజ్ వర్డ్, ఆయన యొక్క మాటలు మనము నమ్మవలసినటువంటి వారు ఉంటున్నారు. ఆయన లేచి ఉంటున్నాడు, ఆయన వాగ్దానాలన్నీ కూడా నమ్మదగినవి. ఆయన వాక్యం కూడా పిల్లరా ప్రవచనాలు నెరవేరుతున్నాయి. అండ్ మరి మనం ఏం చెప్పాలి? షేర్ ద న్యూస్. ఇక్కడ వాళ్ళకి ఏం చెప్తుంది? మీరు వెళ్ళి శిష్యులకు తెలియజేయండి. షేర్ ద న్యూస్, గో అండ్ టెల్ ద వరల్డ్ ద కింగ్ ఈజ్ అలైవ్.
మన రాజు ఆ లెగిచి ఉన్నాడని చెప్పి మనము ఇతరులకు తెలియజెప్పవలసినటువంటి వారు ఏమంటున్నాం పిల్లారా. కాబట్టి అంత గొప్ప కార్యము దేవుడు చేసి ఉంటున్నాడు పునరుద్ధానం ద్వారా పిల్లారా. మరి ఇహలోకానికి ఇంకా చీకట్లో ఉన్నటువంటి వారు నిరీక్షణతో లేకుండా ఉన్నటువంటి వారికి పిల్లారా, ప్రభుని తెలుసుకున్నటువంటి మనము పిల్లలు ఈ గొప్ప వాక్యం, ఈ సత్య సువార్తను, ఈ యొక్క గుడ్ న్యూస్ ను మనము మరి ఇతరులకు చెప్పవలసినటువంటి వారు ఉంటున్నాము. వాళ్ళకి చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు ప్రభు. ఒక గొప్ప నాయన యొక్క పునరుద్ధాన దినముగా తండ్రి, ఈరోజు ప్రపంచమంతటా కూడా ప్రభు, మీ యొక్క భక్తులు తండ్రి ప్రభు, సమస్త మానవాళి కూడా తండ్రి, మీ రోజు తండ్రి ఈ యొక్క కార్యక్రమం తండ్రి, మరి పండుగను తండ్రి సెలబ్రేట్ చేసుకుంటారు ప్రభు. ఒక గొప్ప నాయన తండ్రి తండ్రి తండ్రి, మీరే సహాయం చేయండి ప్రభా. ఇంకా చీకటిలో నో నీడ్ టు లివ్ ఇన్ సిన్, నో నీడ్ టు లివ్ ఇన్ డార్క్నెస్, నో నీడ్ టు లివ్ ఇన్ ఫియర్. గొప్ప దేవా తండ్రి, ఆ దూత ద్వారా మీరు తండ్రి సందేశాన్ని పంపించి ఉంటున్నారు. ఓ ప్రేమ గల ప్రభు, మీరే సహాయం చేయండి, ధైర్యం ఇవ్వండి, మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి, మీ కృపలో వర్ధిల్ల చేయమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరు కూడా వందనాలండి. మరి ఒకసారి హ్యాపీ రిజరెక్షన్ డే టు ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.